ఈ సంవత్సరము మా ప్రభుత్వ పాఠశాల నుంచి 22 మంది విద్యార్థులు ఎస్ఎస్సి మార్చ్ ఎగ్జామినేషన్స్ కోసము అపేర్ అవుతున్నారు. అయితే వాళ్ళు ఎట్లా ప్రిపేర్ కావాలి అనేది నేను ముందుగానే ఒకసారి చెప్పాను వాళ్ళకి. విషయం ఏంటంటే, ఏదైతే సబ్జెక్ట్ హార్డ్గా ఉంటుందో దాన్ని కొంచెం ఎక్కువ టైం స్పేర్ చేయమని చెప్పాను. ఉదయం 5 గంటలకు లేచి మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, ఇంగ్లీష్ ఈ 3 చాలా చక్కగా ప్రిపేర్ అవ్వాలి. దాని తర్వాత స్కూల్ టైమింగ్స్లో స్కూల్కి వచ్చి రెగ్యులర్గా సాయంత్రం మళ్ళీ 4:15 అయిపోద్ది కాబట్టి 5 నుంచి 10 గంటల వరకు మిగతా సబ్జెక్టులు ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క అవర్ తీసుకొని అన్నీ ఇంపార్టెంట్ చెప్పిన లెసన్స్ ప్లస్ ఓవరాల్ ప్రిపేర్ కావాలని చెప్పాను. వాళ్ళు అలానే ప్రిపేర్ అవుతున్నారు. తర్వాత మనకు వర్కింగ్ డేస్ చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ జనవరిలో ఒక 15, తర్వాత ఫిబ్రవరి, మార్చి 5కు ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఓవరాల్గా ఒక 35 డేస్ వర్కింగ్ డేస్ ఉన్నాయి. దీంట్లో చాలా చక్కగా ఒక ఓన్ టైం టేబుల్ తయారు చేసుకోవాలి. ఓన్ టైం టేబుల్ అంటే ఇంటికాడ ఉన్నప్పుడు ఉదయం 5 నుంచి 8 వరకు, సాయంత్రం 5 నుంచి 10 వరకు ఈ 7 గంటలు ఒక టైం టేబుల్ వేసుకొని టఫ్గా ఉన్న సబ్జెక్ట్ని ఎక్కువగా టైం స్పేర్ చేసి చదవటము, కొంచెం ఈజీగా ఉన్నటువంటి తెలుగు, హిందీ, తర్వాత సోషల్ కొంచెం తక్కువ టైంలో ఎక్కువ కవర్ చేసేటట్టుగా చూసుకోవాలి. ఓవరాల్గా మంచి ర్యాంక్స్ సాధించి కష్టపడి, తర్వాత బొట్టుగూడ స్కూల్ పేరు కూడా మొత్తం నల్గొండ టౌన్లో ఫస్ట్గా ఉండాలనేది మా కోరిక. కాబట్టి ప్రతి సబ్జెక్టులో కూడా పిల్లలు చాలా కష్టపడి నోట్స్లన్నీ కంప్లీట్ చేశారు. FA3 వరకు పూర్తి అయినాయి. తర్వాత ఇక అయిపోయిన పాఠాలు సిలబస్ కూడా ఈ నెల 20 కల్లా మొత్తం అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక చదవడం ఒక్కటే ఉంటుంది. దాదాపు ఇప్పటికీ 60% పిల్లలైతే ప్రిపేర్ అయ్యారు. ఇంకా మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి రిజల్ట్స్ తేవాలని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయునికి ధన్యవాదాలు. 10th క్లాసు పిల్లలకు SSC ఎగ్జామ్స్ మార్చిలో జరగబోతున్నాయి. దానికి గాను వాళ్ళు విద్యార్థులు ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళిక వేసుకొని వాళ్ళు దాని ఆధారంగా ఒక టైం టేబుల్ ఫిక్స్ చేసుకుని, ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది, దాని ప్రకారంగా వాళ్ళు ఒక టైం టేబుల్ తయారు చేసుకొని ఆ టైం టేబుల్ ప్రకారము వాళ్ళు SSC పరీక్షలకు హాజరయ్యేటట్టుగా వాళ్ళు ఓన్ ప్లాన్ చేసుకొని పరీక్షలకు సిద్ధమయ్యే విధంగా వాళ్ళు ఉండాలి. ఇప్పుడు నెక్స్ట్ మేము వాళ్ళను ఎగ్జామ్కు ప్రిపేర్ చేయించడం అనేదే పని. దానికి ప్రణాళికలో భాగంగా వాళ్ళు అన్ని చాప్టర్స్ కవర్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో కొన్ని వాళ్ళు ఏంటంటే ఫస్ట్ చాప్టర్లో అన్ని లాంగ్ క్వశ్చన్స్ చదువుకుంటే కానీ దాంట్లో కొన్ని క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా తయారు చేయించడము. తర్వాత కొన్ని పట్టిక రూపంలో ప్రశ్నలు వస్తాయి. అలా పట్టిక రూపంలో ఉన్న ప్రశ్నలన్నింటినీ సాధించడానికి అనువుగా వాళ్ళకు ఒక ప్లాన్ చేసి ఏ ప్రశ్నలు చదివితే ఏ విధమైనటువంటి మార్కులు సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఆ విధమైనటువంటి ప్రశ్నలు. తర్వాత బిట్స్ రూపంలో ఏ యూనిట్లో ఏ టైప్ బిట్స్ వస్తాయి అని దానికి సంబంధించి ఆ విధంగా వాళ్ళని ప్రిపేర్ చేయించడము. తర్వాత క్వశ్చన్ సంబంధించి మా బయాలజీ పరంగా వాళ్ళు డయాగ్రామ్ కూడా గీయవలసి ఉంటుంది. డయాగ్రామ్ ఎట్లా గీస్తే వాళ్ళకు ఏ టైపు డయాగ్రామ్స్ నేర్చుకోవాలి, ఏ టైప్లో గీస్తే వాళ్ళు ఎక్కువ మార్కులు సాధించవచ్చు. కంపల్సరీ ఇప్పుడు లాంగ్ క్వశ్చన్కి కంపల్సరీ డయాగ్రామ్ గీయవలసి ఉంటుంది. అట్లా వాళ్ళకు డయాగ్రామ్స్ నేర్పించడము. తర్వాత కొన్ని 2 మార్క్స్ క్వశ్చన్స్, తర్వాత 6 మార్క్స్వి, 4 మార్క్స్వి, ఆ విధంగా ఏ టైపు ప్రశ్నలు ఏ విధంగా వస్తాయి. కొన్ని క్వశ్చనీర్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు. అట్లాంటి టైప్ అన్నీ కూడా మేము వాళ్లకు ప్రయత్నం చేయడం అనేది, వాళ్ళు ప్రాక్టీస్ చేయించడం అనేది ప్రతిరోజు జరుగుతుంది. అయితే విద్యార్థుల పరంగా చూసినట్లయితే వాళ్ళకి చాలా తక్కువ టైం ఉంది కాబట్టి మార్నింగ్ 5 o'clock లేచి స్కూల్కి వచ్చేంత వరకు కూడా కొన్ని గంటలు విభజన చేసుకొని ఫిజిక్స్ కానీ, బయాలజీ కానీ, మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ ఇట్లా కష్టతరమైనటువంటి సబ్జెక్టులలో వాళ్ళు ఎక్కువ టైంను విభజించుకుంటూ 10 యూనిట్లు ఉన్నాయి మా సబ్జెక్టు చూస్తే. 10 యూనిట్లు ఏ విధంగా ప్లాన్ చేస్తే మనం 10 యూనిట్లను చదవగలుగుతాము, దాంట్లో మార్కులు సాధించగలుగుతాం అనేది పిల్లవాళ్ళు ఒక టైం టేబుల్ చేసుకునే విధంగా మేము కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆ విధంగానే పిల్లవాళ్ళు ఉదయము, తర్వాత సాయంత్రం ఇంటికి పోయిన తర్వాత 4:15 నుంచి 5:15 వరకు స్పెషల్ క్లాస్లో కూడా మేము ఇప్పుడు చేసేది అదే. తర్వాత 5:15 తర్వాత వెళ్ళినాక కూడా 5:15 నుంచి 10 గంటల వరకు మధ్యన ఒక గంట సేపు బ్రేక్ తీసుకున్న 10 గంటల వరకు వాళ్ళు ఈ ఉన్న యూనిట్లను ప్రతి సబ్జెక్టులో అయినా సరే అన్ని సబ్జెక్టులలో ఉన్న యూనిట్లను ఏ విధంగా షేర్ చేసుకొని, ఏ విధంగా టైం టేబుల్ చేసుకొని అన్ని సబ్జెక్టులు కవర్ చేసుకుంటూ చదవగలుగుతారో వాళ్ళు ఆ విధంగా టైం టేబుల్ చేసుకొని
ఆ విధంగా కష్టపడ్డట్లయితే 100% పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మంచిగా చదివేటటువంటి విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించి వాళ్ళు 10 GPA కూడా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులను అందరినీ కూడా ఆ ప్రణాళిక ప్రకారము మేము ప్రతిరోజు కూడా సిద్ధం చేయడము, వాళ్ళని ఆ విధంగా మోటివేట్ చేయడము, మార్నింగ్ తర్వాత ఈవినింగ్ క్లాసులు కూడా తీసుకోవడము, ఆ విధంగా మేము పిల్లల్ని మోటివేట్ చేస్తూ అందరు విద్యార్థులు పాస్ అయ్యే విధంగా, ఇప్పుడు స్లో లెర్నర్స్ ఉన్నారు, వాళ్ళకు కొంచెము బాగా చదువుకున్నటువంటి విద్యార్థులను షేర్ చేసి వాళ్ళకు కొంచెం హెల్ప్ చేయమనడం, వాళ్ళను మేమందరం గమనిస్తూ ఆ విధంగా ప్లాన్ చేసుకొని మా సబ్జెక్టు పరంగా అధిక రిజల్ట్ సాధించడానికి మేము మా వంతు కృషిగా మేము చేస్తున్నామండి. అట్లా చేసి విద్యార్థులందరూ బాగా కష్టపడి చదివి 100% రిజల్ట్ సాధించి తర్వాత కొంతమంది విద్యార్థులు 10 GPA విధంగా సాధించే విధంగా వాళ్లకు మేము చేయూతనిస్తూ ఉన్నామండి. ఈ విధంగా మేము మా స్కూల్లో ఈ విధమైనటువంటి ప్రణాళిక చేస్తున్నాం. మా విద్యాశాఖ తరపున విద్యార్థులకు 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పటిష్టంగా 10వ తరగతి విద్యార్థుల భవిష్యత్తు కొరకై సాయంకాలం ఈవినింగ్ క్లాసెస్ పెట్టడం, ప్రతి సబ్జెక్ట్ టీచర్స్ని ఎక్స్పర్ట్స్ టీచర్స్ అందరు 30 నుంచి 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ గల టీచర్స్ని నియమించడం జరిగింది. వాళ్ళకు ప్రత్యేక నైపుణ్యం గల టీచర్లతో పాటు వాళ్ళకు 10కు 10 పాయింట్స్ వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళకి చదువు కొరకు సబ్జెక్టు వారిగా గ్రామర్ నేర్పించడము, తెలుగు గ్రామర్, ఇంగ్లీష్ గ్రామర్, హిందీ బిట్ పేపర్ వైజ్గా ఎలా తయారు చేయాలి, వాళ్ళందరూ కూడా టీచర్ నిష్ణాతులైనటువంటి టీచర్లు ఉండడం జరిగింది. వాళ్ళ అభివృద్ధి కొరకు ఎంతో శ్రమించి సమయము ఇస్తున్నారు అన్నట్టుగా చెప్పవచ్చు. అదే కాకుండా పిల్లలకు ABCD కేటగిరీలుగా విభజించడం జరుగుతుంది. మిడిల్ స్టూడెంట్స్ ఉంటారు, ఐ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళని కేటగిరీలుగా విభజించి ప్రత్యేక క్లాసులు, బోధనా పద్ధతులు, నూతన విద్యా విధానం ద్వారా వాళ్ళకు ఎప్పటికప్పుడు వాళ్ళ అభిరుచి మేర కొరకే బోధించడం జరుగుతుంది. ఇంకా ముందు కూడా పిల్లలకు ఈ 3 నెలల్లో ఎంతో సమయం వెచ్చించి పిల్లల భవిష్యత్తు కొరకై మా ఉపాధ్యాయులు పాటుపడతారని కోరుకుంటూ, ప్రశాంతమైన వాతావరణంలో ప్రతి సబ్జెక్టులో మ్యాథ్స్ టీచర్ కాడికి వెళ్ళి సార్ ఇది రావట్లేదు నా డౌట్ని వ్యక్తం చేస్తున్నా 1-4 సార్లు టీచర్ కాడికి వెళ్ళాలి. సైన్స్ టీచర్ కాడికి వెళ్ళి సైన్స్లో ప్రావీణ్యం గల టీచర్ కాడికి వెళ్ళి నాకు ఇది డౌట్ ఉంది టీచర్, నేను ఇట్లా ఇంప్రూవ్ అవుతా, నేను చదవగలుగుతా అనే దాని మీద తెలుగు టీచర్ కాడికి వెళ్ళి తెలుగులో గ్రామర్తో పాటు బిట్ పేపర్లు అన్నీ కూడా నేను చేయగలుగుతా టీచర్ 1-4 సార్లు ప్రశ్నించడం జరిగితే ఆ పిల్లగాడు యాక్టివ్నెస్ అయ్యి 1-4 సార్లు బోధించడం జరుగుతుంది. టీచర్లు కూడా దాని క్లారిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ చేసుకుంటూ పిల్లగాడు అభివృద్ధి కొరకు తోడ్పడతాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి, టీవీలకు అతుక్కొని ఉండొద్దు. టీవీలో అసలు ప్రభావం అనేది ఈ 3 నెలలు ప్రశాంత వాతావరణంలో చదువుకోవడం మీదనే దృష్టి పెట్టాలి. అదే కాకుండా సెల్ ఫోన్లు అనే వాటికి దూరంగా ఉంచాలి. పేరెంట్స్ కూడా రోజువారీ పిల్లలకు సలహాలు ఇవ్వడంతో పాటు ఉపాధ్యాయులు కూడా పిల్లలకు సలహాలు ఇచ్చుకుంటూ ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడానికి ఎంకరేజ్ చేయడానికి 1-4 సార్లు బట్టి సిద్ధాంతం అనేది కాకుండా, బట్టి విధానం అనేది కాకుండా వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణంలో ప్రశ్నలకు జవాబు 4-4 టైమ్స్ రాయడం, ఒకసారి చదివించడము, మళ్ళీ దాని మీద రిపీట్ చేయించడము, ఇవన్నీ ప్రశాంత వాతావరణంలో పిల్లలు ఉంటారని తెలియజేస్తూ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఇంటి దగ్గర తల్లిదండ్రులు కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించాలి, చదివించాలి వాళ్ళతోటి. తర్వాత పొద్దున్నే లేపడం కానీ, వాళ్ళకి సెల్ ఫోన్స్ దూరంగా ఉంచడం కానీ, వాళ్ళు ఇక్కడ కూడా బాగా చదివేటట్టు ఈవినింగ్ క్లాసెస్, మార్నింగ్ ఇంకా కొద్ది రోజులైతే మార్నింగ్ క్లాసెస్ కూడా స్టార్ట్ అవుతాయి, చదివిస్తున్నాము. ఈవినింగ్ కొంచెం స్నాక్స్ ప్రొవైడ్ చేస్తే కూడా వాళ్ళు బాగా చదవగలుగుతారని అనుకుంటున్నాము. ఈ విధంగా వాళ్ళు ముందుకు మంచి కృషి చేస్తాం మేము కూడా. పిల్లల్లో రిజల్ట్ మంచిగా రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. దాంతోపాటు ఉపాధ్యాయుల పాత్ర, పిల్లల పాత్ర, తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంటుంది. మా బడికి వచ్చే వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు ఎడ్యుకేటెడ్ కాదు, వెల్ ఎడ్యుకేటెడ్ కాదు. ఉదయం లేచి ఎవరి పనులు ఆలిపోతారు, వీళ్ళు బడికి వస్తారు. వచ్చినా కూడా ఒక నిబద్ధతతోటి, నిగ్రహంతో, ప్రశాంత వాతావరణంలో వాళ్ళు చదివినట్టయితే టీచర్ల సహకారంతో వాళ్ళు మంచిగా పాస్ కావడానికి ఆస్కారం ఉంది. దాంతోపాటుగా తల్లిదండ్రులు కూడా పిల్లలు వాళ్ళు ఉదయం పోయి సాయంత్రం వస్తారు, సాయంత్రం వచ్చిన తర్వాత నా పిల్లవాడు ఏం చేస్తుండు, సార్ చెప్పిన పాఠాలు ఏంది, వీడు ఏం చేస్తున్నాడు, వాళ్ళు కూడా కొంత వాళ్ళ మీద శ్రద్ధ పెట్టినట్లయితే వానికి చదువుకోవటానికి సపరేట్ రూమ్ ఇచ్చి ఇంట్లో ఉన్నటువంటి సెల్ కానీ, తర్వాత కంప్యూటర్ కానీ, లేకపోతే టీవీలు కానీ దూరంగా ఉంచి వానికి ప్రశాంత వాతావరణంలో ఒక రూమ్ కేటాయించి ఆ రూమ్లో వాడిని అన్ని సౌకర్యాలు ఇచ్చి వాడు చదివేంత వరకు 10, 11, 10:30
లోపల వాడు ప్రశాంతంగా చదివించి టీచర్ చెప్పినటువంటి పాఠం ఏదైనా కానీ ఏ సబ్జెక్ట్ అయినా కూడా అన్నీ ప్రశాంతంగా చదివినప్పుడే వాడు రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంది. దాన్ని కూడా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం ఏంటంటే వెనకబడిన పిల్లలకు రోజు సాయంత్రం 1 గంట 4:15 నుంచి 5:15 వరకు తీసుకుంటున్నాం. మా టీచర్లు కూడా బాగానే చెప్తున్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి డౌట్లను కూడా క్లారిఫై చేస్తారు. ఆ డౌట్తో పాటు పిల్లలు కూడా చెప్పిన దాన్ని పూర్తిగా చదివినట్లయితే మంచి రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంది. ఇంకా ప్రభుత్వం చేయాల్సిందంటే ఇప్పుడు ఒకటే పూట సాయంత్రం పూట పెడుతుంది. వాతావరణ పరిస్థితులలో రేపు ఉదయం పూట పెట్టేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు కూడా ప్రశాంత వాతావరణంలో రోజు 1 గంట గంటన్నర తర్వాత ఆపేసి 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు యోగా కానీ లేకపోతే కళ్ళు మూసుకొని ప్రశాంతంగా వాతావరణంలో కూర్చొని మళ్ళీ ఒక సబ్జెక్ట్ను చదివి ఈ విధంగా చదివినప్పుడు సబ్జెక్ట్ గంటన్నర ఒక సబ్జెక్ట్ తర్వాత రిలాక్స్ అయిన తర్వాత ఇంకో సబ్జెక్ట్ చదివితే వాడికి బాగా మైండ్లో వస్తుంది. కాబట్టి ఆ విధంగా చదివినట్టయితే మంచి రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సంవత్సరము 10వ తరగతి పరీక్ష రాయబోతున్నటువంటి విద్యార్థులకు పర్యావరణ వందనాలతో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పరీక్షకు హాజరయ్యేటువంటి విద్యార్థులు తక్కువ సమయం ఉన్నందున మీరు ప్రతిరోజు మీ ఉపాధ్యాయులు చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ ఎక్కువ సమయము చదవాలని కోరుతున్నాను. అలాగనే గత సంవత్సరములో జరిగినటువంటి ప్రశ్నపత్రాలను విశ్లేషించి వాటిని అనుకూలంగా చూసి గతంలో ఏ అంశాలలో ప్రశ్నలు వచ్చినాయో చూసుకుంటూ ఈ సంవత్సరం కూడా ఆయా టాపిక్స్ని బాగా చదివి క్రమం తప్పకుండా చదువుతూ విశ్లేషణాత్మకంగా చదువుతూ ఇప్పుడు ఉన్నటువంటి పరీక్షా విధానంలో ఎక్కువగా విశ్లేషణ మోడల్ ఉంది కాబట్టి పిల్లలు కూడా మీ ఉపాధ్యాయులు చెప్పినటువంటి విషయాలను గ్రహించుకుంటూ విశ్లేషించుకుంటూ బాగా హార్డ్ వర్క్ చేసి ప్రిపేర్ అవ్వాలని కోరుకుంటున్నాను. అట్లాగనే ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి కనీసము 7 గంటల వరకు చదవాలి. అలాగనే సాయంత్రము 7 గంటల నుంచి 10 గంటల వరకు క్రమం తప్పకుండా చదవాలి. దాంతోపాటు మన సబ్జెక్ట్లో ఏవైతే ముఖ్య అంశాలు ఉంటాయో వాటిని పేపర్ మీద క్వశ్చన్ వారిగా రాసుకుంటూ వాటిని చదవాలని కోరుతున్నాను. దాంతోపాటు గ్రూప్ డిస్కషన్ చేయాలని కోరుతున్నాను. విద్యార్థుల్లో కొంతమంది ఎక్కువ టాలెంటెడ్ విద్యార్థులు ఉంటాడు, కొంతమంది కొంచెము తక్కువ టాలెంట్ ఉన్న విద్యార్థులు. మీరు ఒక గ్రూప్గా కూర్చొని గ్రూప్ డిస్కషన్ చేసుకుంటూ మీకు వచ్చినటువంటి సమస్యలు కానీ ఎదురయ్యే సమస్యలు కానీ పరిష్కరించుకుంటూ మీరందరూ ఒక్క ఉమ్మడిగా ముందుకెళ్తూ రేపు జరగబోయే పరీక్షలో విజయము సాధించి మీకు మీ తల్లిదండ్రులకు మరియు జిల్లాకు మంచి పేరు తెచ్చి 10/10 వచ్చే విధంగా ప్రిపేర్ కావాలని కోరుతున్నాం. ప్రణాళిక పరిశ్రమ విజయానికి దగ్గరదారులు 10వ తరగతి పిల్లలు ఇక 70 రోజుల్లో సుమారుగా పరీక్షలను ఎదుర్కోబోతున్నారు. కాబట్టి ఒక ప్రణాళికాబద్ధంగా మనం మన యొక్క సిలబస్ను డివిజన్ చేసుకొని చదివితే విజయం అనేది అసాధ్యం కాదు. ప్రత్యేకించి 10వ తరగతి స్థాయి పిల్లలు వాళ్ళ జీవితంలో ఎదుర్కొనే మొట్టమొదటి పబ్లిక్ ఎగ్జామ్స్ కనుక వాళ్ళు ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలు ఒత్తిడికి లోను కావద్దు. ఎందుకంటే ఇప్పటి వరకు సుమారుగా డిసెంబర్ వరకు అన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తవుతుంది. కాబట్టి మనకు అన్ని పాఠాల మీద కొంత పట్టు ఉంటుంది. ఇదే సిలబస్ను మరొకసారి ఒక పద్ధతి ప్రకారం రోజు కొంత సిలబస్ చదువుకుంటూ పోతే తేలికగా విజయాన్ని సాధించవచ్చు. రెండోది సమయాన్ని వృధా చేయొద్దు. ఎందుకంటే మనకున్న తక్కువ సమయాన్ని సద్వినియోగపరుచుకున్నప్పుడు మాత్రమే ఉత్తమ ఫలితాలు సాధించగలుగుతాం. 10/10 తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన పిల్లలు మాత్రం ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా చదవాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యేకించి ఒక భాషోపాధ్యాయుడిగా నేను చెప్పేది ఏమిటంటే ఏ సబ్జెక్టు రాసినా చేతి రాత ప్రధానం. ఎందుకంటే ఎగ్జామినర్ను రేపు మనకు వాల్యుయేషన్లో ఎగ్జామినర్ను ఆకర్షించేది చేతి రాత. కాబట్టి అందమైన చేతి రాత ఉండాలి. ఓవర్ రైటింగ్స్ మీన్స్ కొట్టివేతలు ఉండకూడదు. ఆ విధంగా అక్షర దోషాలు లేకుండా అందమైన చేతి రాత కొట్టివేతలు లేకుండా రాయడానికి ప్రయత్నించండి. ఇన్ని రోజులు మీరు సిలబస్ నేర్చుకున్నారు, మీకు చాలా సమాధానాలు తెలుసు. ఈ సమాధానాలను 1-2 సార్లు రాసి చూసుకోండి. అట్లా రాయడం ద్వారా అట్లా అభ్యాసం చేస్తే కొట్టివేతలు అనేవి లేకుండా నిర్భయంగా రాయగలుగుతాం. పరీక్షలో కూడా తొందరపాటు లేకుండా, ఎందుకంటే మనం ఏడాది చదివిన చదువును 2.5 గంటల్లో ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది.
ఆ 2.5 గంటలు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా మనకు వచ్చిన ప్రశ్నలు మొదట, ఆ తర్వాత మిగిలిన ప్రశ్నలు, దాదాపు అన్ని ప్రశ్నలు టచ్ చేయాలి. ఏ ప్రశ్నను కూడా వదిలివేయడానికి వీల్లేదు. అట్లా రాయడం ద్వారా మనం ఎక్కువగా మార్కులు సాధించవచ్చు. మీ సబ్జెక్టు టీచర్ల సలహాలు తీసుకొని ఏ సబ్జెక్టులో ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలనో తెలుసుకొని ఆ విధంగా ప్రిపేర్ అయితే విజయం మీదే విజయోస్తు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ, పరీక్ష అనగానే ఫస్ట్ మన కలిగేది భయం. ఫస్ట్ ఆ భయాన్ని మీరు పక్కకు పెట్టండి. భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక కార్యాచరణ తీసుకొని ముందుకు పోతే తప్పకుండా మీరు 10/10 సాధించవచ్చు. కొంతమంది ఫెయిల్ అయ్యేటువంటి విద్యార్థులు పాస్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే గణిత శాస్త్రానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఉన్నటువంటి 14 చాప్టర్లలో మీకు బాగా నచ్చిన చాప్టర్స్ని టిక్ పెట్టుకోండి. ఏ చాప్టర్స్ మీకు బాగా వస్తాయో, బాగా చేయగలుగుతారో వాటిని ఫస్ట్ ఎంచుకోండి. దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి. ఒక నోట్స్ మీద రాసుకోండి, ఒక పేపర్ మీద రాసుకోండి. ఆ కాన్సెప్ట్లో 2 మార్కుల లెక్కలు ఏమున్నాయి, 4 మార్కుల లెక్కలు ఏమున్నాయి, 1 మార్కు లెక్కలు ఏమున్నాయి ఒకసారి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. రోజు ఒక 4 మార్కుల లెక్క, రోజు 2 మార్కుల లెక్క, రోజు ఒక మల్టిపుల్ చాయిసెస్ ఒక 4-5 ప్రిపేర్ అవుతూ ఈ యొక్క కాలంలో ముందుకు పోతే తప్పకుండా 10/10 సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇక పరీక్ష సమయం వస్తుందని చెప్పేసి గణితం రాగానే ఏదో చేద్దాం అనేది కాకుండా మీకు వచ్చినవి ఫస్ట్ వచ్చిన లెక్కలు ఏవి, మీరు మొత్తం చదివిన దాంట్లో తప్పకుండా కొన్ని లెక్కలు మీకు వచ్చుంటాయి. ప్రశ్నపత్రం చదువుతప్పుడు ఆ చదివిన దాంట్లో వచ్చిన లెక్కలు టిక్ పెట్టుకోండి. ఆ వచ్చిన లెక్కలనే ఫస్ట్ చేయండి. ఆ ఫస్ట్ చేస్తే మీకు ఒక 5-6 పేజీల వరకు ఒక్క తప్పు కూడా ఆ పేపర్ మీద అవపడదు. అప్పుడు ఎగ్జామినర్కి ఏమనిపిస్తుందంటే అరే మంచిగా అన్నీ రాసిండు అని చెప్పేసి మంచి స్కోర్ చేసడానికి అవకాశం ఉంటుంది. ఇక నేను గణితం అంటే భయము, నాకు చేయలేను, నేను పాస్ కావాలి అనుకునేటోళ్ళు మేము తెలంగాణ గణిత ఫోరం నుంచి 40 రోజుల కార్యాచరణకు సంబంధించిన ఒక నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. దాన్ని ప్రిపేర్ కండి. అందులో ఉన్న లెక్కలు ప్రిపేర్ కండి. ఆ లెక్కలే వస్తాయని చెప్పలేను, గణితంలో ఈ లెక్క వస్తుందని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే దానికి అనుగుణంగా ఆ కాన్సెప్ట్ సంబంధించినటువంటి లెక్కలు వస్తానికి అవకాశం ఉంటుంది. ఇంకా మీరు ఏదైనా ఒక కార్యాచరణ మాత్రం అవసరం. కార్యాచరణ లేకుండా ఎగ్జామ్స్ అప్పుడు చూసుకుంటలే అంటే మాత్రం కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఆనందంగా లెక్కలు చేయండి. మీరు గొప్ప మార్కులు సాధించి మీ తల్లిదండ్రులకు, మీ ఉపాధ్యాయులకు, విద్యాశాఖకు మంచి పేరు తేవాలని కోరుకుంటూ నమస్కారం. ఈ సంవత్సరంలోని పిల్లలందరూ కూడా దాదాపుగా అన్ని స్కూళ్ళల్లో, పాఠశాలలోని సిలబస్ కంప్లీట్ అయినాయి. పిల్లలు వాటిని దృష్టిలో పెట్టుకొని మంచిగా ప్రిపరేషన్ అయ్యి డిస్టిక్లోని మనది ప్రథమ స్థానంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి 10వ తరగతి చదవడానికి ఈ పుస్తకాలన్నిటిని కూడా మీరు దాదాపు ఒక 10 గంటలు రోజువారీగా, ఎందుకంటే సమయం తక్కువగా ఉన్నది కాబట్టి 10 గంటలు మీరు కష్టపడితే మంచి ఫలితాలు సాధిస్తారని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా లాంగ్వేజ్ సబ్జెక్టులకు వచ్చినట్లయితే తెలుగు, హిందీ, తర్వాత ఇంగ్లీషు, వీటి పట్ల బాగా పదజాలాలను సమకూర్చడంలోని ఎక్కువ అవగాహన చేస్తూ స్పెల్లింగ్స్ అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని మంచిగా రాస్తారని. అదే ఆప్షనల్ సబ్జెక్టు విషయాలకు వస్తే సైన్స్ డయాగ్రామ్స్ అనుకోండి, వాటిని గుర్తించడంలోని, తర్వాత వాటి రాయడంలోనూ వాటి గురించి, తర్వాత సోషల్ విషయానికి వచ్చినట్లయితే మ్యాప్స్ గుర్తించడము, తర్వాత లాంగ్ క్వశ్చన్స్ ఏవి, షార్ట్ క్వశ్చన్స్ ఏవి అనేది గత సంవత్సర పేపర్లను మీరు దృష్టిలో పెట్టుకొని మ్యాథ్స్ని కూడా దృష్టిలో మంచిగా చేస్తారని నేను ఆశిస్తున్నాను. గత సంవత్సర కాలంలో ఉన్నటువంటి పేపర్లను, ఒక 5 సంవత్సరాల పేపర్లను మీరు సమకూర్చుకొని వాటిని ప్రిపరేషన్ చేసుకుంటూ మోడల్ పేపర్లను చూసుకుంటూ మీరు టీచర్స్ తోటి తగిన గైడెన్స్ తీసుకొని మంచి ఫలితాలు సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. మార్చి వచ్చిందంటే ఎస్ఎస్సి పరీక్షలది ఒక కోలాహలంగా మారుతూ ఉంది. కానీ అలా కాకుండా ఇవాళ విద్యార్థులు స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్షలు అంటే చదువులో ఒక భాగంగా రాయాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడు పరీక్ష పెట్టినా కానీ సునాయాసంగా రాసే విధంగా విధానం ఉండాలి. ప్రభుత్వాలు ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైనా పేపర్లో ఒక సగ భాగం మనం యావరేజీ స్టూడెంటు కూడా రాసే విధంగా ఇస్తే ఎక్కువ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, చదవగలుగుతారు. మిగతా ఆయా స్టేజీలలో ఇంకా 25% కొంత కఠినంగా, ఆ తర్వాత మెరిట్ స్టూడెంట్స్ రాసే విధంగా మిగతా 25% ఇవ్వాలి. ఆ విధంగా చేసినప్పుడు ఇవాళ విద్యార్థులు ఈజీగా పరీక్షలు
రాస్తామనే ఒక నమ్మకం ఉంటుంది. తర్వాత ఎలాంటి భయాందోళనలకు గురిగారు. ఆ రకంగా ప్రభుత్వాల వైపు నుంచి చర్యలు తీసుకోవాలి, విద్యావేత్తలు కూడా దీనికి సహకరించాలి. అదేవిధంగా ఇటు తల్లిదండ్రుల వైపు నుంచి పిల్లలను ఏదో భయాందోళనకు గురి చేయకుండా పరీక్ష అనగానే ఒక గొప్ప దాన్ని ఏదో రకంగా భయంగా చెప్పకుండా దాన్ని ఈజీగా అంటే చదివితే ఏదైనా రాయగలుగుతాం అనేది అటు తల్లిదండ్రులు కూడా పిల్లలను ప్రోత్సహించాలి. వాళ్ళను నిత్యం సాఫీగా మొదటి నుండి ఏదో పరీక్ష అప్పుడు చదవడం కాదు, ఇయర్ ఫస్ట్ నుంచి చదువుకుంటే ఏమీ ఇబ్బంది ఉండదు. అదేవిధంగా సబ్జెక్టు ఉపాధ్యాయులు కూడా పిల్లలకు పరీక్షలు ఏ విధంగా అయితే ఈజీగా వాళ్ళు రాయగలుగుతారో ఆ రకంగా ప్రిపరేషను ఉండి ఎలాంటి భయాందోళన లేకుండా వారికి కౌన్సిలింగ్ ఎప్పటికప్పుడు చేస్తూ ఇప్పటికే మాదిరి పరీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ రకంగా ప్రిపేర్ చేసినప్పుడు ఈ పరీక్షలు అనేది చదువులో ఒక భాగంగా సునాయాసంగా వెళ్ళే అవకాశం ఉంటుంది. మార్చిలో జరగనున్న 10వ తరగతి ఫలితాలకు సందర్భంగా చూసినట్టయితే ఇప్పటికే విద్యార్థులకు దాదాపు అన్ని పాఠ్యాంశాలు సిలబస్ కూడా పూర్తయింది. ప్రభుత్వ పాఠశాలల్లో అయితే దాదాపు ఉదయము సాయంత్రము ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తూ ఉన్నారు, మరి స్లిప్ టెస్టులు నిర్వహిస్తూ ఉన్నారు. ఇవాళ 10వ తరగతి విద్యార్థులు తాము పరీక్షలకు సిద్ధమవుతున్న క్రమంలో మేము సూచించేది ఏంటంటే అధిక ఒత్తిడికి లోను కాకుండా చాలా ప్లాన్డ్గా అంటే ఒక స్లిప్ టెస్టులు ఏవైతే కండక్ట్ చేస్తూ ఉన్నారో దానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు వాళ్ళు ప్రిపేర్ అవుతూ మానసికంగా కూడా అంటే దృఢంగా ఉంటూ ప్రశాంతతతో చదివితే చక్కగా వాళ్ళు మంచి ఫలితాలను సాధించే అవకాశం ఉంది. ఈరోజు ఇప్పుడు భవిష్యత్తులో విద్యార్థులకు తెలియజేసేది ఏంటంటే తక్కువ మార్కులు వచ్చాయని, ర్యాంకులు రాలేదని ఆత్మహత్య దిశగా ఆలోచిస్తూ ఉన్నారు. అది సరి అయింది కాదు. ఆ దిశగా కాకుండా తాము మంచి ఫలితాలను సాధించాలి అంటే ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పాటు చేస్తూ తాము సిద్ధం కావాలని చెప్పేసి 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. ఎస్ఎస్సి ప్రిపరేషన్కి మెయిన్గా చేయాల్సింది ఏంటంటే సబ్జెక్ట్ వారీగా వాళ్ళకి ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. ప్రభుత్వం వాళ్ళు అభ్యాస దీపికలు అని కూడా ఇచ్చున్నారు, అభ్యాస దీపికలు. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చినారు. అది బాగా ప్రాక్టీస్ చేయాలి స్టడీ మెటీరియల్ లాగా. ఇంకోటి ఏంటంటే టైం పెట్టుకొని వాళ్ళకి 1.5 hours ఎస్పెషల్లీ బయాలజీ అండ్ ఫిజిక్స్ తక్కువ టైం ఉంటుంది. తక్కువ టైంలో వాళ్ళు ప్రిపేర్ చేసుకొని రావాల్సి ఉంటుంది కాబట్టి ఆ పరీక్షలో కొద్దిగా ధ్యాస పెట్టాలి. తర్వాత మ్యాథ్స్ కానీ ఫిజిక్స్లో కానీ ప్రశ్నలోనే దానికి జవాబు సంబంధించి ఉంటుంది. సబ్స్టిట్యూషన్ చేసి కూడా వాళ్ళకి కొన్ని మార్కులు వస్తాయి. ఆ విధంగా కూడా వాళ్ళు తెచ్చుకోవచ్చు. లాంగ్వేజ్లో కూడా చాలా మటుకు మార్క్స్ క్వశ్చన్ పేపర్లోనే ఉంటాయి. కరెక్ట్గా చదివి కాంప్రహెన్షన్ పాసెస్ అటెంప్ట్ చేసినందువల్ల వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సోషల్ స్టడీస్లో మ్యాప్ డ్రాయింగ్లో కూడా 16 మార్కులు వస్తాయి. అంటే ప్రతి సబ్జెక్ట్కి ఏదైతే వాళ్ళ అనుగుణంగా వాళ్ళకి మార్క్స్ తెప్పించుకునే ఏవైతే ప్రాసెస్ ఉంటుందో దాన్ని అవలంబించాల్సిందిగా కోరుకుంటూ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. 10th క్లాస్ ఎగ్జామ్స్లో పిల్లలు చాలా ప్రశాంతమైన వాతావరణంలో రాయాల్సిన అవసరం ఉంది. స్పెషల్ క్లాసులు తీసుకొని టీచర్లు ఆ విధంగా తర్ఫీదు చేసినటువంటి సందర్భం. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకైతే బాగా కేర్ తీసుకొని సబ్జెక్ట్ వారీగా క్లాస్ వారీగా చెప్పడం జరిగింది. అందుకే ఒత్తిడి లేనటువంటి పరిస్థితిలో ప్రణాళిక ఏర్పాటు చేసుకొని నీట్గా పరీక్షలు రాసి సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకుంటూ 10th క్లాస్ విద్యార్థినులకు ఆల్ ది బెస్ట్ మీ ద్వారా తెలియజేస్తాను. థ్యాంక్ యూ.